నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఒకవైపు పశ్చిమాసియా భగ్గుమంటుంటే ఆహ్, మనకు తెలిసిందే ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ కలిపి దాడులు చేస్తున్నాయి. ఇది అంతటి కూడా ఆధిపత్య ధోరణి, అహంకార ధోరణి, డబ్బు నేను మదంతో అమెరికా విరుచుకుపడుతుంటే న్యూక్లియర్ బాంబ్స్ అన్ని మిత్ర దేశాలకే సప్లై చేసే దిశగా ఇరాన్ అమెరికాతో గెలిచి ఓడుతుందో, ఓడి గెలుస్తుందో తెలియదు. మొత్తానికి వాళ్ళ యుద్ధం ఆర్థిక సంక్షోభానికి, ప్రపంచ ఆర్థిక మాంద్యం ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడే దిశగా యుద్ధం ఉంటుంది. ఇదిలా ఉంటే ఇరాన్ అనేది అమెరికాకి బాగా బద్ధశత్రువు అయిపోయింది. అలాగే ఖమేనీని లేపేశారు, సుప్రీం కమాండర్ని. అలాగే ఏదైతే అమెరికా స్థావరాలు ఏర్పరచుకున్నారో గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళందరూ కూడా ఇరాన్కి మద్దతు ఇవ్వకుండా పైపెచ్చు అమెరికాకి మద్దతుగా ఉండి అమెరికా స్థావరాలు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారనే అక్కసుతో ఇరాన్ ఏం చేస్తుంది, అమెరికా చేసే దాడుల్ని తిప్పికొట్టలేకపోయినా డిఫెన్స్ ఆడుతూ గల్ఫ్ కంట్రీస్పై విరుచుకుపడుతుంది. గల్ఫ్ కంట్రీస్లో మనం చూసాం, అబుదాబి, యుఏఈ, దుబాయ్, జోర్డాను, ఖతారు ఇవన్నీ కూడా ఉన్నాయి, సౌదీ అరేబియా. సో వీటన్నిటి మీద అటాక్స్ చేస్తూ వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏది, ఆయిల్ రిఫైనరీలు కదా. ఆ ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ రిఫైనరీకి సంబంధించి వాటి మీద అటాక్స్ చేస్తూ మీరు వాడికి మద్దతుగా ఉన్నారు, మద్దతుగా లేకపోయినా వీడికి సపోర్ట్గా మాట్లాడట్లేదు కాబట్టి మీరు మిమ్మల్ని బతకనివ్వము, మేమెలాగా పోతాం, మిమ్మల్ని లేపుకుపోతాం అనే చందంగా ఇరాన్ విరుచుకుపడుతుంది. ఇదిలా ఉంటే ఒక్కసారిగా పండగ వాతావరణం, రంజాన్ 30 రోజులు కూడా ఏదైతే వాళ్ళు కఠిన ఉపవాసాలు చేస్తారో గత నెల ఫిబ్రవరి 18 నుంచి 19 నుంచి స్టార్ట్ అయింది, ఈ రోజు వరకు కూడా రంజాన్ వరకు. సో ఈ ఉపవాసాలు వేళ రాత్రిపూట పండగ వాతావరణం నెలకొంటుంది. చాలా అద్భుతంగా షాపింగ్లు అన్నీ జరుగుతాయి. వాళ్ళకు ఒక్కసారిగా రెవెన్యూ పెరుగుతుంది. అన్నీ పెరగాల్సిన టైంలో దుబాయ్ లాంటి హైలీ డెవలప్డ్ కంట్రీలో కూడా, అంటే అతి వేగంగా డెవలప్ అయ్యే కంట్రీ అయిన దుబాయ్లో ఒక్కసారిగా అన్ని ఢమాలైపోయి చతికిలు పడిపోయాయి. హోటల్ బిజినెస్ పోయింది, టూరిజం బిజినెస్ పోయింది, బంగారం ధరలు తగ్గిపోయాయి, క్రూడ్ ఆయిల్ వాల్యూస్ పెరిగిపోతున్నాయి, వీళ్ళకి నిల్వల మీద అటాక్స్ జరగడంలో అవి కాలిపోతున్నాయి. ఎంత దారుణమైందంటే ఒకప్పుడు దుబాయ్ సేఫెస్ట్ ప్లేసు, ఎందుకంటే తీవ్రవాద సంస్థలు ఎక్కువగా అటాక్స్ చేసేది ఈ మిగతా దేశాలు, యూరోపియన్ కంట్రీసో లేదా ఇండియానో అటు అమెరికా దేశాల మీద తప్ప ఆ గల్ఫ్ కంట్రీస్ మీద ఎప్పుడూ చేయలేదు. అటువంటి ఇప్పుడు జరగవు. వాళ్ళకు కూడా కొన్ని నిబంధనలు కఠినంగా స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు. అయితే అది సేఫెస్ట్ ప్లేస్ అనుకొని మన వాళ్ళు కూడా, భారతీయులు కూడా చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయడం, చాలా వరకు భూమి పెరగడంతో రియల్ ఎస్టేట్లో అక్కడ ఫ్లాట్లు కొనుక్కోవడం, చాలా ఎంజాయ్ చేయడం, బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా చేసేవారు. అంతెందుకు, ప్రపంచంలో హైయెస్ట్ లివింగ్ ఫ్లాట్ ఇది సంథింగ్ బుర్జ్ ఖలీఫా. సో ఇంచుమించు 150, 140 అంతస్తులు గల ఆ బిల్డింగ్లో 120 అంతస్తుల వరకు కూడా లివింగ్ రెసిడెన్సీలు ఉంటాయట. అందులో భారతీయులకి దగ్గర ఒక 70-80 ఫ్లాట్లు ఉన్నాయి కేవలం భారతీయులకి. ఒక్క కేరళ వాళ్ళకే దగ్గర 10-12 ఉంటాయి. అందులో ఒక్క కేరళైట్కే 3 ఫ్లాట్లు ఉన్నాయంట. సో అలాగా భారతీయులు కూడా ఆ బుర్జ్ ఖలీఫాలో తమ వంతు ఇన్వెస్ట్ చేయడం, లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం అన్నీ జరుగుతున్న తరుణంలో ఎప్పుడైతే ఇరాన్ అమెరికాని ధీటుగా ఎదుర్కోలేక ఇలా డిఫెన్స్ ఆడుతూ వీళ్ళపైన విరుచుకుపడుతుందో, అంటే మేము పోతాం, మాతో పాటు మరో 10 మంది తీసుకుపోతాం అనే కాన్సెప్ట్లో ఇరాన్ ఉందో, ఈ గల్ఫ్ కంట్రీ మీద అటాక్స్ చేయడం ఒక్కసారిగా వాళ్ళ వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా ధమాలైపోయాయి. ఎంత దారుణం అయిపోయాయంటే చాలామంది అవన్నీ విడిచిపెట్టేసి ప్రాణాలు బతుకుంటే చాలు అని చెప్పి అపార్ట్మెంట్స్ అన్నీ ఖాళీ చేసి వచ్చేస్తున్నారు. హోటల్ బిజినెస్ అయితే 1/4, అంటే ఒక రూమ్ పెర్ డే ₹1,00,000 ఛార్జ్ చేసే స్టార్ హోటల్స్లో 25,000 ఇస్తే చాలు, 20,000 ఇస్తే చాలు అనే ఆఫర్స్ పెడుతున్నా ఎవరూ దిగట్లేదు, వెళ్ళట్లేదు. పైగా పండగ వాతావరణం కూడా, రంజాన్ పండగ వాతావరణం ఎక్కడ ఏమి లేదని ఇప్పుడు ఆ ఇన్వెస్టర్లందరూ కూడా ఇండియా వైపు చూస్తున్నారు. ఎవరైతే ప్రవాస భారతీయులు కానీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళు ఇండియా ఈజ్ ద సేఫెస్ట్ ప్లేసు, పైగా మనం పెట్టే పెట్టుబడికి సరైన రిటర్న్స్ వస్తాయి అనే ఉద్దేశంలో ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అందులో ప్రధానంగా మన హైదరాబాద్ కూడా కేంద్రీకృతం అవడం అనేది చాలా అద్భుతమైన అంశం. ఎందుకంటే హైదరాబాదులో భాషాపరమైన ఇబ్బందులు ఏవి ఉండవు కాబట్టి, పైగా అతివేగంగా విస్తరిస్తున్న మహానగరం కాబట్టి చాలామంది దృష్టి భారతదేశంలో వాళ్ళ దృష్టి ఎక్కువగా అయితే ముంబై లేదా హైదరాబాద్ మీద ఎక్కువగా ఉందంట. సేఫెస్ట్ ప్లేసు, తద్వారా దుబాయ్ లాంటి దేశానికి ఎక్కువగా వ్యాపార సంబంధాలు ఉన్న నేపథ్యంలో
ఇక్కడ హైదరాబాద్లోనే బెటర్ అని కూడా చాలామంది ఇన్వెస్టర్స్ సజెస్ట్ చేయడం, దానికి భూము ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూము హైదరాబాద్లో మరొక్కసారి పుంజుకోబోతుందనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. మేబీ అయితే అవ్వచ్చు, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ అబుదాబి, సౌదీ అరేబియా, ఈ యుఏఈ, దుబాయ్, వీటన్నిటిలో కూడా ఎప్పుడైతే బాంబు దాడులు పండగ రోజు కూడా, ఈరోజు పొద్దున కూడా ఇజ్రాయెల్ విరుచుకుపడిందట. ఈ నేపథ్యంలో వాళ్ళు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతుకుతున్నారు. వాళ్ళందరూ కూడా మరలా ఎవరైతే ప్రవాస భారతీయులతో పాటు ఇంకొంతమంది కూడా ఇటు వచ్చి వ్యాపారాలు పెట్టుకొని వీళ్ళు పెట్టుబడులు ఇక్కడ పెట్టే ప్రయత్నంలో భాగంగా మన వాళ్ళు కూడా డోర్స్ ఓపెన్ చేసి రండి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. అక్కడతో పోల్చితే ఇక్కడ చాలా తక్కువకే, అక్కడ ఒకవేళ 6 కోట్లు పెట్టే ఫ్లాట్కి ఇక్కడ 2 కోట్లకే ఫ్లాట్ వస్తుందనే చందంగా మన వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ భూమి పెరిగే దిశగా, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొంత రియల్ భూమి తగ్గిందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీన్ని అవకాశంగా తీసుకొని డోర్లు ఓపెన్ చేసి రియల్ భూమి పెరిగేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా సహకరించే ప్లాన్లో ఉందని ఇప్పటికే సమాచారం. ఎందుకంటే రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సమ్మిట్ కానీ, అలాగే గాంధీ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన కొన్ని సమ్మిట్లు ప్రభుత్వం నిర్వహించిన నేపథ్యంలో హైదరాబాదే సరైన వేదిక అనే విధంగా చాలామంది ఎక్కడికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు హీరో విష్ణు, అంటే ఒక్క ఇండస్ట్రీ కాదు, ఎంటర్ప్రీనర్స్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది కూడా దుబాయ్లో వాళ్ళు సొంతంగా ఫ్లాట్లు కొనుక్కొని, విల్లాస్ కొనుక్కొని విలాసవంత జీవితము, తర్వాత ఒక రిసార్ట్కి వెళ్ళి రెస్ట్ పొజిషన్ తీసుకునేలాగా అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు మరలా బ్యాక్ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా యుద్ధ నేపథ్యంలో మంచు విష్ణు కొన్ని వీడియోస్ కూడా పెట్టారు. నేను అక్కడ నా ఫ్యామిలీతో ఇరుక్కుపోయాను బట్ సేఫ్గా ఉన్నాను పెట్టారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా సేఫెస్ట్ ప్లేస్ ఏది అంటే ఇండియా వైపే వేలు చూపిస్తున్నారు. సో చాలామంది పెట్టుబడిదారులు ఇండియా వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, ముంబై, చెన్నై ఈ సౌత్ వైపే ఎక్కువగా చాలామంది సేఫెస్ట్ ప్లేస్గా భావించి దక్షిణ భారతదేశంలోనే వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నారట. అలాగానైతే మరొక్కసారి హైదరాబాద్ రియల్ భూమి ఏదైతే తగ్గుముఖం పట్టింది అనే వార్తలు వచ్చాయో అదొకసారి పుంజుకునే దిశగా కనిపిస్తోంది. దానికి మన రియల్టర్లు కూడా రకరకాల అవకాశాలతో రెడీగా ఉన్నారు. వాళ్ళు హలో అనాలి కానీ వీళ్ళు పొలోమంటూ వాళ్ళకి ఆఫర్స్ ఇచ్చేసి ఇమీడియట్గా ఆ రియల్ ఎస్టేట్ భూమిని క్యాష్ చేసుకునే దిశగా రియల్టర్లు సిద్ధంగా ఉన్నారు. మరి యుద్ధం అటువైపు నష్టాన్ని కలిగిస్తే ఇటు రియల్ భూమిని పెంచే విధంగా లాభాలు చేకూరుస్తుంది అనేది కూడా వినిపిస్తుంది. చూద్దాం, మరి ఒకరి ఇల్లు కాలిపోయి ఏడుస్తుంటే మరొకరికి లాభాల పంట ఇలా జరుగుతోంది. మొత్తం మీద క్రూడ్ ఆయిల్కి సంబంధించి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం సంబంధించి కొంత ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ భారత్కు మాత్రం ఆ ఛాయలు అంటుకోవడం లేదు. సో భారత్ అందరితో మిత్ర సంబంధాలు ఉంది కాబట్టి అటువంటి ఇబ్బందులు ఉండవని కూడా అంటున్నారు. లెట్ వి సీ, చూద్దాం మరి.